కార్యవర్గ సభ్యులు, మన శాసన మండలి సభ్యులు నెల్లికంటి సత్యం గారికి, అట్లాగే మన నిరసన ధర్నాకు సంఘీభావం తెలపడానికి వచ్చినటువంటి బీఎస్పీ రాష్ట్ర నాయకులు పట్టు రామచంద్రయ్య గారికి, ఈ జిల్లా పార్టీ కార్యవర్గ సభ్యులకు, కౌన్సిల్ సభ్యులకు, మండల కార్యదర్శులకు, ప్రజా సంఘాల నాయకులందరికీ పేరు పేరున మనస్ఫూర్తి నమస్కారాలు తెలియజేస్తూ ఇవాళ రాష్ట్ర వ్యాప్త పిలుపు మేరకు మన పార్టీ భువనగిరి జిల్లా హెడ్ క్వార్టర్లో ఈ నిరసన కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం. ఇవాళ నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చేనాడు భారతదేశంలో ధరలను స్థిరీకరిస్తా, ధరలను పెరగనివ్వా, ఉద్యోగాలు భర్తీ చేస్తా, స్విస్ బ్యాంకుల్లో దాచుకున్న డబ్బులు తీసుకొచ్చి పేద ప్రజలకు పంచుతా, అనేక రకాల వాగ్దానాలు చేసి ఇవాళ కోతి కనుక 3 సార్లు సంవత్సరానికి 3 సార్లు ఎంత పిల్లలు పెట్టదు, ఇవాళ నెలకు అధిక ధరలు పెంచుతూ, నిత్యావసర వస్తువుల ధరలు పెంచుతూ ఇవాళ సామాన్య ప్రజలను అడ్డి విరిచే పరిస్థితి ఇవాళ కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తా ఉంది. నరేంద్ర మోడీ అధికారంలోకి రాకముందు ఈ దేశంలో 14-15 రూపాయలున్న ఒంటి సబ్బు కానీ, బట్టల సబ్బు కానీ ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత 45-50 రూపాయలు అయింది. 30-40 వేల రూపాయలకున్న తులం బంగారం ఇవాళ 1,70,000 రూపాయలు అయింది. ఈ రకంగా ప్రతి ఒక్క వస్తువు ధరలు అదుపు లేకుండా, అద్దు లేకుండా విపరీతంగా పెరిగి అనేక రకాలుగా ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితుల్లో ఈ మోడీ నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా ఉద్యమాలు చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇవాళ ప్రజలు ఎంత తిరుగుబాటు చేస్తున్నా ఎన్నికలు రాగానే ఏదో మాయా మందరం జరిగి అనేక రకాల ప్రలోభాలకు గురి చేస్తూ, అరాచకాలు సృష్టిస్తూ అధికారంలో చలామణి అవుతున్నటువంటి మోడీ ప్రభుత్వానికి త్వరలోనే భారతదేశ ప్రజలు గుణపాఠం చెప్పేటువంటి పరిస్థితి ఉన్నది. అందుకు పెరుగుతున్నటువంటి ధరలకు వ్యతిరేకంగా ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ధర్నాలో భాగంగా మన జిల్లా హెడ్ క్వార్టర్తో పాటు రేపు అన్ని మండల కేంద్రాలలో కూడా, రేపు ఆదివారం అవుతుంది కాబట్టి సోమవారం నాడు అన్ని మండల కేంద్రాలలో కూడా మనం ధర్నా కార్యక్రమాలు నిర్వహించి తహసీల్దార్ గారికి మెమోరాండాలు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. అనేక రూపాలుగా, అనేక రకాలుగా ఈ ప్రభుత్వాలు అనుసరిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలకు అన్ని రకాలుగా చైతన్యపరిచి పోరాటాలు, ఆందోళనలు ఉధృతం చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. కాబట్టి ఆ రకంగా ఈ కమ్యూనిస్టు శ్రేణులు ప్రయత్నం చేస్తారని చెప్పని ఆశిస్తూ మన కార్యక్రమ ముఖ్య అతిథి మన శాసన మండలి సభ్యులు ఎమ్మెల్సీ సత్యం గారిని మాట్లాడాల్సిందిగా కోరుతాం. ఈరోజు భారతదేశ వ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం పెంచినటువంటి పెట్రోల్, డీజిల్ ఛార్జీలు తగ్గించాలని సిపిఐ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరుగుతూ ఉంది. ఈ నిరసన కార్యక్రమంలో సిపిఐ జిల్లా పార్టీ కార్యదర్శి కామ్రేడ్ యానాల దామోదర్ రెడ్డి గారు, అదేవిధంగా జిల్లా పార్టీ సహాయ కార్యదర్శులు సత్యనారాయణ గారు, చంద్రయ్య గారు, అదేవిధంగా బీఎస్పీ నాయకులు, రాష్ట్ర నాయకులు పట్టు రామచంద్రయ్య గారు, ప్రజానాట్య మండలి రాష్ట్ర అధ్యక్షులు కామ్రేడ్ శ్రీనివాస్ గారు, అదేవిధంగా మహిళా సమైక్య జంగమ్మ గారు, జిల్లా కార్యవర్గ సభ్యులు, ప్రజా సంఘాల నాయకులు, ప్రియమైన మిత్రులారా, ఈరోజు 5 రాష్ట్రాల శాసనసభ ఎన్నికలు అయిపోగానే ఇలా కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం మరొకసారి సామాన్య ప్రజలను అడ్డివిచ్చే విధంగా ₹3.50 మరి పెట్రోల్ కానీ, డీజిల్ రేట్లు పెంచి ఇవాళ సామాన్య ప్రజల మీద భారం మోపి సామాన్యుల ప్రజలను అడ్డివిచ్చే విధంగా ఇలా భారం మోపడం జరిగింది. ఈ గత 15 సంవత్సరాలుగా అధికారంలోకి వచ్చిన బీజేపీ అనేక రకాలుగా పెట్రోల్, డీజిల్ ఛార్జీలు పెంచుతూ సామాన్య ప్రజల్ని మరి అనేక రకాల తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తూ ఉంది. ముఖ్యంగా ఈ దేశంలో కేంద్రంలో అధికారంలో రాకముందు ఆనాడు పెట్రోల్ ఛార్జీలు మరి ₹70, ₹60 ఉన్నదాన్ని ఇవాళ ₹110 వరకు పోయినటువంటి సందర్భం. ప్రపంచంలో క్రూడ్ ఆయిల్ మరి రేటు తగ్గుతున్న సందర్భంగా ప్రపంచంలో అనేక రకాలుగా ధరలు తగ్గుతున్న సమయంలో కూడా ఈ దేశంలో అదే విధానం అవలంబించి సామాన్య ప్రజల మీద భారం మోపుతున్నటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తూ ఉన్నాం. ఈ దేశంలో మరి ఇలా పెట్రోల్, డీజిల్ ఛార్జీల భారం అంటే కేవలం పెట్రోల్ మీద, డీజిల్ మీదే కాదు, ఇలా హోటల్స్ మీద కానీ, రవాణా ఛార్జీ మీద కానీ, సామాన్య ప్రజలు వాడుకున్నటువంటి మరి అన్ని రకాల వస్తువుల మీద ఇవాళ భారం మోపడుతూ ఉంది. అందువల్ల బీజేపీ వ్యతిరేకంగా ప్రజలు ఆలోచన చేయాలి. 5 రాష్ట్రాల శాసనసభ ఎన్నికలు జరిగినప్పుడు ఈ దేశంలో మరి సుస్థిరమైన ప్రభుత్వాన్ని అందిస్తామని, ధరల్ని అదుపు చేస్తామని, అదేవిధంగా ఈ దేశంలో మరి నల్లధనాన్ని వెలుగుతీస్తామని అనేక సందర్భాల్లో వాగ్దానాలు చేసి ఈ ప్రభుత్వం నడిపించే విధంగా పరిపాలన సాగుతూ ఉంది. ఈ దేశంలో వ్యవసాయ రంగం సంక్షోభంలో కూరుకుపోయి రైతులు ఆత్మహత్య చేసుకుంటా ఉన్నారు. రైతులకు గిట్టుబాటు ధర లేదు.
అనేక రకాల ఇబ్బందులు పడుతుంటే రైతుల వైపు ఆలోచన చేసే పరిస్థితి ఇలా బీజేపీ ప్రభుత్వం లేదు. అదేవిధంగా కార్మిక వర్గం ఇలా నిరుద్యోగ సమస్య పెరిగిపోయి ఉద్యోగాలు లేక ఉపాధి అవకాశాలు లేక దేశమంతా వలసపోయి తీవ్ర ఇబ్బందులకు గురవుతూ ఉంటే కూడా ఉపాధి అవకాశాలు లేక ప్రజలంతా తీవ్ర ఇబ్బందులకు గురవుతూ ఉంటే ఇలా ప్రభుత్వానికి చీమ పుట్టినట్టు కూడా లేదు. ఈ దేశంలో నరేంద్ర మోడీ ప్రభుత్వానికి ఆదాని అంబానీ లాంటి వాళ్ళే కనబడ్డా తప్ప ఈ దేశ ప్రజలు అవపడరు. ఏ రకంగా నేను ఎన్నికల్లో గెలవడానికి తప్ప ఈ దేశ ప్రజా సమస్యల పరిష్కారానికి బీజేపీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు. ఇలా ఈ ధరల పెంచుకు పెట్రోల్ డీజిల్ ఛార్జీలు పెంపుదలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా ప్రజా సంఘాలు ప్రజలు అందరూ కూడా పెద్ద ఎత్తున ఐక్యంగా ఉద్యమించాలి. ఇవాళ దేశంలో నరేంద్ర మోడీ అనుసరిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాన్ని తిప్పికొట్టాలని పెద్ద ఎత్తున పోరాటాలు నిర్వహించాలని వెంటనే కేంద్ర ప్రభుత్వం పెంచినటువంటి డీజిల్ పెట్రోల్ ఛార్జీలను తగ్గించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఈ కార్యక్రమం నిర్వహించినటువంటి భువనగిరి జిల్లా పార్టీకి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ నేను ముగిస్తున్నాను. మార్కిజం లెనినిజం మార్కిజం లెనినిజం విప్లవం విప్లవం అంటే మార్పు. కాబట్టి భారతదేశంలో ప్రజాస్వామ్య పరిరక్షకులుగా ఈనాడు భారతదేశంలో ఎర్రజెండాను మార్కిజాన్ని నమ్ముకున్న వాళ్ళే ఈరోజు నిలబడవలసినటువంటి పరిస్థితులు దేశ రాజకీయాలు ఉన్నాయి. ఈ దేశ రాజకీయాలలో శోధక శక్తులుగా కమ్యూనిస్టులు చరిత్రలో పనిచేస్తూ ఉన్నారు. అందులో ఈరోజు కూడా ఈ ధరల పెరుగుదల ప్రపంచవ్యాప్తంగా వస్తున్నటువంటి పరిణామాలకు సామ్రాజ్యవాద శక్తుల ప్రబంధ హస్తాల కింద దోహిగా ఉన్నటువంటి దేహి అంటున్నటువంటి నరేంద్ర మోడీకి కమ్యూనిస్టులు సవాల్ చేయవలసిన పరిస్థితులలో ధరల పెరుగుదల సామాన్యుల జీవన విధానం మార్పు కొరకు పనిచేసే కమ్యూనిస్టులతో పాటు బహుజనులు కూడా ఈ దేశంలో కలిసి పనిచేయాల్సిన పరిస్థితులు ఉన్నాయి. అలాంటి పరిస్థితుల్లో ఈ జిల్లా వ్యాప్తంగా ఉన్న కమ్యూనిస్ట్ పార్టీ శ్రేణులు వివిధ స్థాయిలో ఉన్నటువంటి నాయకత్వం అంతా కూడా ఈరోజు యాదాద్రి భువనగిరి జిల్లాలో నిరసన ప్రదర్శన జరపడము అభినందనీయము. ఈ యొక్క పోరాటంలో పాల్గొన్న ప్రతి శ్రేణిలో పనిచేస్తున్న వాళ్ళందరికీ కూడా జై భీమ్, జై భారత్.